హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నానండి. బట్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా పనుల వల్ల నేనైతే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఎంత ట్రై చేసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం రావడం వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను అనమాట. సో ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మా హస్బెండ్ నా కోసం స్పెషల్గా చేసి పెట్టారనమాట. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్గా ఇక్కడ నేనైతే ఒక వెజిల్ తీసుకుని అందులో ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి. దాంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే చిటికెడు పసుపు, మనకి కారం తినేంత స్పైసీనెస్ని బట్టి కారం అండి, అలానే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలన్నమాట, రుచికి తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకుని వీటిని అన్నిటిని కూడా ఒకసారి విస్క్ చేసుకోవాలన్నమాట. పాలల్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసిపోవాలి. సో ఇలా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం యాడ్ చేసుకోబోయేది ఎగ్స్ అన్నమాట. సో ఇక్కడ నేను 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి నేను మా నలుగురికి సరిపడా క్వాంటిటీ చేసుకుంటున్నాం అన్నమాట, నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలకి. సో ఈ ఎగ్స్ కూడా ఇందులో వేసుకున్నాక దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలండి. ఎగ్ అంతా కూడా ఈ పాలల్లో చక్కగా కలిసిపోవాలి. అంటే మనం ఈ కోడిగుడ్డు ఆమ్లెట్కి ఎలా అయితే బీట్ చేసుకుంటామో ఆ మాదిరిగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా మనకి మిల్క్లో ఎగ్ అనేది కలిసిపోయిందో. ఇది వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది, బట్ వెరీ టేస్టీ, వెరీ ఈజియెస్ట్ రెసిపీ అండి. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అలానే మనము పచ్చిమిరపకాయలు, మనం ఎక్కువ కారం కావాలనుకుంటే కాస్త ఎక్కువగా అయితే యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ క్యారెట్ తురుము యాడ్ చేసుకుంటున్నానండి. దీని తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ మనము ఆప్షనల్గా మనకి ఏ వెజిటేబుల్ నచ్చినా కూడా, లైక్ అంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, మనకి నచ్చినవి వేసుకోవచ్చు అన్నమాట. ఫైనల్గా ఇలా కలుపుకున్న మిశ్రమంలో మనము గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను 4 ఎగ్స్ 1 గ్లాస్ మిల్క్కి నేను ఇక్కడ వచ్చేసి దాదాపుగా 300 గ్రామ్స్ వీట్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న దాన్ని చక్కగా దానిలో అయితే కలిపేసుకోవాలి. ఇలా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత దోశలు అట్లు పోసుకునే మాదిరిగా పోసేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా లోపల వరకు కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. సో ఇది మనకి చూడండి కనిపించడానికి ఆమ్లెట్ లాగానే ఉంటుంది, బట్ ఇందులో పిండి కూడా ఉంది కాబట్టి మనకి చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉందండి. దీంట్లోకి మనకి ఎలాంటి స్టఫ్ అవసరం లేదు. కాకపోతే మనం సైడ్కి దీన్ని టమాటో కెచప్తో కానీ మయోనీస్తో కానీ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉందన్నమాట. సో నేను స్కూల్ నుండి ఆకలితోటి వచ్చే వరకు ఆకలిస్తుందని మా హస్బెండ్ నాకు ఈ డిష్ అయితే స్పెషల్గా చేసి పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మనకి ఎలాంటి నీచు వాసన అనేది రాదు. గుడ్డుని బాగా పాలల్లో కలిపేలాగా మనము బీట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ విస్కర్ లేకపోతే హ్యాండ్ బ్లెండర్తో కూడా మనం దీన్ని బీట్ చేసుకుంటే చాలా బాగా కలుస్తుంది. సో ఫైనల్గా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకుని దానికి కొంచెం టమాటో పెచప్ పెట్టుకుని తింటే ఉంది చూడండి, ఆ మజానే వేరనమాట. సో ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, ఈవినింగ్ స్నాక్స్లోకి, నైట్ డిన్నర్లోకి కూడా తినొచ్చు. సో చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు అండి. డయాబెటీస్ కూడా ఈజీగా తినొచ్చు అన్నమాట, ఎందుకంటే ఇది వీట్ ఫ్లోర్ తోటి చేస్తుంది కాబట్టి. చపాతీలు చేసుకునే టైం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. మరెన్నో ఇంకా వీడియోస్ సూన్ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. నెక్స్ట్ డెఫినెట్గా చూడండి. ఇంతకుముందు ఆదరించినట్టే నన్ను ఆదరించండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.